ఒక కామన్ మ్యాన్ మంత్లో 28 డేస్ అప్పు చేస్తేనే ఇల్లు గడుస్తుందంటే ఆ ఇల్లు ఎంత కష్టాల్లో ఉన్నట్టు. ఇప్పుడు తెలంగాణ సిచ్యువేషన్ కూడా అదే. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు దారుణమైన అప్పుల్లో ఉంది. చాయ్ ఖర్చులకు కూడా రేవంత్ సర్కార్ దగ్గర చిల్లిగవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కాగ్ ఇచ్చిన రిపోర్ట్లో దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి. ఖజానా ఖాళీ అయిందంటూ రేవంత్ ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో రోజువారీ ఖర్చుల కోసం ఆర్బీఐ దగ్గర అప్పులు చేసింది. చేబదులు పేరుతో ఎప్పటికప్పుడు అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని నడిపించింది. సొంత డబ్బులు లేక వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్, స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ లాంటి వాటి మీద డిపెండ్ అయ్యి రోజులు నెట్టుకొచ్చింది. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో ఏకంగా 363 రోజుల పాటు ఆర్బీఐ దగ్గర అప్పులు చేసింది రేవంత్ సర్కార్. ఆ మిగిలిన 2 రోజులు మాత్రం తమ సొంత నిధులతోనే రాష్ట్ర ఖర్చులు భరించగలిగింది పాపం. 365 రోజుల్లో 363 రోజుల పాటు గవర్నమెంట్ స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ కింద రిజర్వ్ బ్యాంక్ నుండి 27,730 కోట్లు చేబదులు తీసుకుంది. దీనికి తోడు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ కింద మరో 64,188 కోట్లు వేరే అప్పులు కూడా తెచ్చుకుంది. మొత్తానికి రోజువారీ తిప్పలు అంటే ఇబ్బందుల కోసమే సుమారు 92,000 కోట్ల అప్పు చేసింది. ఫైనాన్షియల్ ఇయర్ ముగిసే రోజు అంటే 2025 మార్చి 31లోగా ఆ అప్పులను తీర్చాలి. కానీ ప్రభుత్వం ఇంకా ఆర్బీఐకి 5,842 కోట్లు బాకీ ఉన్నట్లు కాగ్ తెలిపింది. ఆర్బీఐ రూల్స్ ప్రకారం ప్రతి రాష్ట్రం తన అకౌంట్లో కనీసం కొంత అమౌంట్ నిల్వ ఉంచాలి. అలా చూస్తే తెలంగాణ అకౌంట్లో ఉండాల్సింది కేవలం 1.38 కోట్లు. వినడానికి మనకి చాలా చిన్న అమౌంట్లో అనిపిస్తున్నా రేవంత్ సర్కార్ దగ్గర ఆ ₹1 కోటి కూడా లేవు. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్, స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ కింద చేయబదులు తీసుకున్న తర్వాత కూడా ఆ మాత్రం నిలవలేకపోతే ఆఖరి అస్త్రంగా ఓడి కింద ఆర్బీఐ నుంచి అప్పు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం 2024-25లో ఓవర్ డ్రాఫ్ట్ ని ఏకంగా 123 రోజులు వినియోగించుకుందంట. దీని కింద తీసుకున్న మొత్తం 37,457 కోట్లకు చేరిందని కాగ్ క్లియర్ చేసింది. మొత్తానికి చూసుకుంటే కాగ్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణ ఫైనాన్షియల్ పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. అప్పుల మీద అప్పులు చేస్తూ పోతే భవిష్యత్తులో జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బందులు రావచ్చు. ఇలా రోజువారీ ఖర్చులకే అప్పులు చేయాల్సి వస్తుంటే మరి డెవలప్మెంట్కి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? కేవలం ఎన్నికల హామీలు, పథకాల కోసమే అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులూబులో పడేస్తున్నారా అనే విమర్శలు వస్తున్నాయి. అప్పు తెచ్చి అప్పులు కట్టడం ఇది వినడానికి బాగానే ఉన్నా లాంగ్ రన్లో ఇది మన ఆర్థిక వ్యవస్థకే డేంజర్. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే తెలంగాణ ప్రజలపై మోయలేని భారం పట్టడం ఖాయం. మరి రేవంత్ సర్కార్ ఈ అప్పుల ఊబి నుంచి రాష్ట్రాన్ని ఎలా బయటపడేస్తాడో వెయిట్ చేద్దాం.